హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోంద్ కటీరాతో 2 స్పెషల్ సమ్మర్ డ్రింక్స్ చూద్దాం. ఒకటి ఫ్రూట్ పంచ్, ఇంకొకటి మింట్ కూలెంట్. ఫస్ట్ మింట్ కూలెంట్ ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 6 to 7 గోంద్ని ఒక హాఫ్ కప్ దాకా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకుంటే మార్నింగ్కి మనకి క్రష్డ్ ఐస్ లాంటి ఒక టెక్స్చర్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చూస్తే మనకి ఒక క్రష్డ్ ఐస్ లాంటి ఒక టెక్స్చర్ ఫామ్ అయింది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సబ్జా సీడ్స్ తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్న తర్వాత సబ్జా సీడ్స్ వాటర్ని పీల్చుకొని రెడీ అయిపోయినాయి. ఈ స్టేజ్లో వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మింట్ కూలెంట్ చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 20 to 25 మింట్ లీవ్స్, చిటికెడు జీలకర్ర పొడి, 3 టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం పొడి. మీ దగ్గర బెల్లం పొడి కనుక లేకపోతే నార్మల్ బెల్లాన్నైనా యూస్ చేసుకోవచ్చు. మీకు స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. అలానే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని హాఫ్ టీ గ్లాస్ దాకా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వడగట్టుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న పిప్పంతా వేరైపోయి తాగేటప్పుడు నోటికి తగలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దానిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా సబ్జా సీడ్స్, అలానే 2 టేబుల్ స్పూన్స్ దాకా గోంద్ కటీరా వేసుకొని అందులోకి ఒక హాఫ్ స్లైస్ దాకా నిమ్మకాయ పిండుకోవాలి. ఈ గోంద్ కటీరాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సమ్మర్లో వంటికి బాగా చలవ చేస్తుంది. అలానే బోన్ స్ట్రెంగ్త్ కోసం కూడా గోంద్ కటీరాని చాలామంది తీసుకుంటారు. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకుంటే గోంద్ కటీరాతో మింట్ కూలెంట్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఒక 4 to 5 మింట్ లీవ్స్తో గార్నిష్ చేసేసుకొని ఒక గ్లాస్లో సర్వ్ చేసేసుకుంటే మన డ్రింక్ రెడీ అయిపోయింది. అంతేనండి, ఇది చాలా ఈజీగా 5 minutesలో అయిపోతుంది. మన నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు గోంద్ కటీరాతో ఒక హెల్తీ ఫ్రూట్ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను కొబ్బరి బోండాన్ని యూస్ చేస్తున్నాను. ఇలా కొబ్బరి బోండం దొరికితే ఇది యూస్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి బోండం లేకపోతే మీ దగ్గర ఇలా కొబ్బరికాయ ఉన్నా అది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొబ్బరి బోండంలో ఉన్న వాటర్నన్నీ ఒక బౌల్లోకి వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సబ్జా సీడ్స్, అలానే మనం నానబెట్టుకున్న ఒక గోంద్ కటీరా 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మీకు దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఏదో ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన ఫ్రూట్ పంచ్ రెడీ అయిపోయింది. మీకు డ్రింక్లో కొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హనీ ఏం యాడ్ చేయట్లేదు. ఒకసారి ఈ సమ్మర్లో మీరు కూడా ఈ 2 డ్రింక్స్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.